ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 2 కొరింథీ 9:7. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎన్నెన్నో ఖర్చు పెడుతుంటాం, ఏవేవో చేస్తుంటాం. వాటి వల్ల మనకి వచ్చేదేంటో ఒరిగేదేంటో తెలియదు. కానీ ప్రభువుకి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడట. ఈయన మనసు ఎలాంటిది అంటే, ఈయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు గనుక కొన్ని విషయాలలో ప్రభు హృదయం ఎలా ఉంటుందంటే మనిషి హృదయం లాగానే ఉంటుంది. మనం కూడా అంతే కదా. మన కోసం ఏదైనా ఖర్చు చేసేవారిని, మనకేదైనా ఇచ్చేవారిని మనం ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఎందుకంటే వారికి మన మీద ఉన్న ప్రేమ, గౌరవము, మర్యాద, నమ్మకం అలాంటిది అని వారిని, మనుషులను అనగా మన కోసం ఏదైనా ఇచ్చేవారిని, మన కోసం ఏదైనా ఖర్చు చేసేవారిని మనం ఎలాగను ప్రేమిస్తామో దేవుడు కూడా అంతే. తనకు ఇచ్చేవారిని, తనను ప్రేమించువారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తే ఏమవుతుంది? ఆయన ప్రేమిస్తే సమస్త దీవెనలు, సమస్త ఆశీర్వాదాలు ఎక్కువవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మన కళ్ళ ముందు దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పరిచర్యలో అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్న ఆ పరిచర్య అవసరతలను మనం గుర్తించి దేవుడు మనకిచ్చిన దానిలో ప్రభువుకి తిరిగి మరలా ఇవ్వడం అదెంతో ఆశీర్వాదము, అదెంతో దీవెనకరము. అది ప్రభువుకి నచ్చేటువంటి, ప్రభువు మెచ్చేటువంటి విషయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక భర్త ఆ ఇంటి కోసం ఎంతో కష్టపడి, ప్రయాసపడి, ప్రతి అవసరము, భార్యకు, బిడ్డలకు ప్రతి అవసరము తీర్చి ఆ ఇంటిని ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అలాగే కొందరు శ్రేష్టమైన భార్యలు కూడా ఇంటి కోసం, పిల్లల కోసం, భర్త కోసం కష్టపడే మంచి సహోదరులు, మంచి స్త్రీలు ఉన్నారు. వారిని దేవుడు బహుగా దీవించి వారిని ఆశీర్వదించునుగాక. వారి తల మీదికి ఎక్కువ ఆశీర్వాదాలు వచ్చునుగాక. భర్త కష్టంలో తోడుగా, అండగా నిలబడడం ఎంత మంచి మనసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా భర్త, భార్య ఇంటి వారిని పోషిస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ భర్త, ఆ భార్య పరిస్థితి, మరి వారు వృద్ధాప్యానికి రావడం కావచ్చు, లేదా వారికి చేయి తిరగక కొన్ని కష్టాలు, శ్రమలు, కొన్ని ఖర్చులు, అవసరతలు ఎక్కువైపోవడం వల్ల వారి దగ్గర లేని సమయంలో చిన్నప్పటి నుండి పోషించబడినటువంటి పిల్లలు వారికి సహాయం చేయడం, వారిని ఆదుకోవడం, వారిని బలపరచడం, వారికి ఉపయోగపడడం ఎంత మంచి విషయం. లేదు, ఎంత కష్టపడినా మాకు ఉద్యోగాలు వచ్చేసాయి, మేము మంచిగా సెటిల్ అయిపోయాము, ఆ ముసలి వాళ్ళతో మాకేం పని అనుకోవడం అది తగునా? వారి దగ్గర ఉండియు తల్లిదండ్రులకు సహాయం చేయకపోతే పిల్లల మీద ప్రేమ తగ్గదా? ఉంచుకొని కూడా, వారి దగ్గర ఉండగా కూడా వృద్ధాప్యానికి వచ్చిన ఈ తల్లికి తండ్రికి సహాయం చేయాలంటే ఈ పిల్లలకు మనసు రావడం లేదే అని వారి మీదున్న ప్రేమ చచ్చిపోతుంది. కానీ అలా కాకుండా నా తల్లికి, నా తండ్రికి ఏ అవసరం ఉన్నా నేను ముందుంటాను అని ముందుకొచ్చే కుమారుడు కావచ్చు, కుమార్తెను కావచ్చు, తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారా, ప్రేమించరా?
అలాగే జీవితకాలమంతా నా భర్త నా కోసం ఎంతో త్యాగం చేశాడు. ఇప్పుడు నా భర్త పరిస్థితి బాగలేదు. ఈ సమయంలో నా భర్తని నేను ఆదుకోవాలి అని చెప్పి తన బంగారాన్ని అమ్మి ఆ భర్తకు సహాయం చేసే భార్యలు లేరా? నా భార్య నా కష్టకాలంలో నన్ను ఆదుకుంది. ఇప్పుడు నా భార్య పరిస్థితి బాగలేదు. నా భార్య కంటే ఏది ఎక్కువ కాదని చెప్పి భార్య కోసం ఇచ్చేవారు, త్యాగం చేసేవారు లేరా? దేవునికి మహిమ కలుగునుగాక. అలా సహాయం చేసే భార్యనైనా, సహాయం చేసే భర్తనైనా ఆ భర్త, భార్య ఎక్కువ ప్రేమిస్తారు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, మీరు మందిరంలో దేవుని మాటలు విని, దేవుని వాక్యం విని, ప్రార్థన చేసి, ప్రభు కృపను కోరుకున్నప్పుడు ప్రభువు మీకు సహాయం చేసి ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలు ఇచ్చాడు, పనులు ఇస్తున్నాడు. ఎన్నో మీకు లాభకరమైనటువంటి విషయాలు ప్రభు చేకూరుస్తున్నాడు. అటువంటి సమయంలో మందిరంలో ఏదైనా ఖర్చు ఉన్నప్పుడు, మందిరంలో ఏదైనా అవసరత ఉన్నప్పుడు విశ్వాసులైనటువంటి వారు వెనుకంజ వేయకూడదు. ముందుకొచ్చి దేవుని యొక్క పరిచర్యలో విస్తారంగా గుప్పిళ్ళు విప్పాలి. అట్టి వారిని దేవుడు తప్పకుండా ప్రేమిస్తాడు. వాక్యంలో నుండి మనం ఈ విషయాలను నేర్చుకుందాం, తెలుసుకుందాము. ఇదే అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను, ఆత్మీయంగా ఆలకించండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమయ్యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపరచియున్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములలో వ్యర్థము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా? కావున లోగడ ఇచ్చతమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో ఔదార్యము భాగ్యవంతులగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము చేయగలుగుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయములను అందరి
విషయమును అంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరుచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనబరిచిన అగత్యమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అవును, దేవునికి మహిమ కలుగునుగాక. చూశారు, విన్నారు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా. అతని నీతి ఎల్లప్పుడూ నిలిచి ఉండును. ఎవరి నీతి? ఇచ్చువారి నీతి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పరిచర్య సేవా విషయాలలో అవసరతల్లో తప్పక పాల్పంచుకొని ప్రభు కృపకు పాత్రులు కండి. అతని నీతి ఉన్నట్లుగానే, మరి అతనికి దేవుడు అనుగ్రహించినట్టుగానే దేవుడు పరలోకము నుండి కూడా మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, ఉత్సాహంగా ఇచ్చువారిని నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించిన వారు ఎప్పుడు నిలబడి ఉంటారు, స్థిరపడి ఉంటారు. అవును తండ్రి, వ్యక్తిగతంగా నేను చూసినంత వరకు కూడా ఇచ్చువారిని నువ్వు బహుగా ఆశీర్వదించావు, ఇచ్చువారిని నువ్వు బహుగా దీవించావు. తండ్రి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయునని చెప్పిన మీ వాక్యము ఎంతో నిజమైనది, ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యాన్ని నీవు తప్పిపోకుండా నెరవేర్చే దేవుడవుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, ఇచ్చుట మా బాధ్యత, అది మా భాగ్యమని మేము నమ్ముచు పరిచర్య విషయంలో తండ్రి ఇయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ఇచ్చే కృపాయోగ్యత, ధన్యత ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయమని, వారి ప్రతిఫలములు పరలోకములో అంతకంతకు ఎక్కువ చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.